డియర్ జోసా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రౌండ్ 3 సీట్ అలొకేషన్ అయితే వచ్చేసిందమ్మా. హ్యాస్ బీన్ అనౌన్స్డ్. రౌండ్ 3కి సంబంధించిన సీట్ అలొకేషన్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. రౌండ్ 3కి సంబంధించిన సీటు రౌండ్ 3 వీళ్ళు ఇప్పుడు లేటుగా ఈరోజు 5 గంటలకు రిలీజ్ చేయాలి. 6వ తారీఖుని 17 అవర్స్ అన్నాడు. అంటే 5 గంటలకు రిలీజ్ చేయాలి. కాకపోతే కొన్ని కారణాల వల్ల మరి సీటు లేట్ అవ్వటం జరిగింది స్టూడెంట్స్. ఇది మీరు ఇక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని కంగారు ఏం పడద్దు. రౌండ్ 1, రౌండ్ 3 మనకి రౌండ్ 4 ఇంకెన్ని 4 మరి స్టూడెంట్స్కి ఎక్కువగా రౌండ్స్ లేవు. 4, 5, 6 రౌండ్స్ మాత్రమే. 3 రౌండ్లు ఆల్మోస్ట్ అయిపోయినాయి స్టూడెంట్స్కి. 3 రౌండ్లు. ఈ రౌండ్లు ఏమైనా పెరిగినాయా లేదనేది మనం ఒకసారి చూద్దాము. స్టూడెంట్స్ ఇక్కడికి వెళ్ళి జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసి, మీ అందరికీ తెలుసు ఇవన్నీ మనం చెప్పవలసిన అవసరం లేదు. స్టూడెంట్స్ అందరు కూడా బాగా మరి ప్రాక్టీస్ అయిపోయింది. మరి స్టూడెంట్స్ అందరు కూడా ఇప్పుడు రౌండ్ 3 వచ్చింది కదా, ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఫ్రెష్గా రౌండ్ 3లో సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? లేకపోతే మీ సీటు 3 పనులు మనం చేయాలి. సీట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి పేమెంట్ చేయండి. పేమెంట్ 30,000 రూపాయలు వీళ్ళు, మరి 15,000 రూపాయలు SC ST, అదర్స్ 30,000 రూపాయలు పేమెంట్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. లేకపోతే మీరు సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. సీట్ క్యాన్సిల్ అవుతుంది. సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. 3 పనులు యాక్సెప్ట్, పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్. ఈ 3 పనులు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసేయండి ప్రతి ఒక్కరు. మరి జోసాకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. జోసా కూడా త్వరలో ఆల్మోస్ట్ 50% జోసా అయిపోయిందమ్మ. ఇప్పుడు అంటే 6 రౌండ్లో మనకి 50% జోసా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్స్ అయితే వచ్చినాయి. లేట్ అవర్స్లో మనకు ఆల్మోస్ట్ మనకి 640 దాకా ఇచ్చినట్టున్నారు రిజల్ట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మీరేం చేయాలి? పేమెంట్ చేసేయండి, డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి, యాక్సెప్ట్ చేసేయండి. ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా నేనైతే సలహా ఇస్తానని యాక్సెప్ట్ చేయండి. మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు క్యాన్సిల్, ఎందుకంటే మీకు రౌండ్ 4, రౌండ్ 5 ఇంకా మంచిగా రావచ్చు కదా. సార్ నా క్యాన్సిల్, మరి రౌండ్ 3లో నాకు నచ్చిన సీట్ రాలేదు, ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలంటున్నారు. మీకు రౌండ్ 4లో వస్తుందేమో కదా. ఎవరైనా కలగన్నారా? రౌండ్ 4లో రావచ్చు, రౌండ్ 5లో రావచ్చు, రౌండ్ 6లో రావచ్చు. ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి కదా. మీరు ఇప్పుడే క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడే హడావుడి పడితే మిమ్మల్ని తీసుకెళ్ళి జోసా ఇల్లు అనేది కదా, ఇంటి బయట, మరి ఇంటి నుంచి బయట తీసివేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే రౌండ్ 3లో వచ్చిన వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయండి. అది మంచి పద్ధతి, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకి పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంటు మరి 8వ తారీఖు పేమెంట్. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. మరి 6, 7, 8 ఇంకా ఎల్లుండే ఇంకా ఇది సూపర్ ఫాస్ట్ లాగా జోసా కౌన్సిలింగ్ పరిగెడతానే ఉంటుంది. ఎందుకంటే మరి రౌండ్ 1లో 13వ తారీఖు నుంచి 28, అంటే దాదాపు 20 రోజుల పైన తీసుకున్నాడు రౌండ్ 1కి. అంటే ఇక నుంచి మరి రౌండ్ 4 ఈసారి ఎప్పుడు వస్తుంది? రౌండ్ 4 మరి 10వ తారీఖు వస్తుంది. 10వ తారీఖు అంటే ఇప్పుడు ఎంత? ఇంకా 4 రోజుల్లో మనకి ఇంకా 4 డేస్ ఓన్లీ 4 డేస్లో మీకు మరి రౌండ్ 4 వచ్చేస్తుంది. ఎంత ఫాస్ట్ అయితే అంత మంచిది. మీకు క్లాసులు కూడా ఇప్పుడే స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. అయ్యో క్లాసులు అయిపోతున్నాయి ఏంటనేది. మీరు ఇక్కడ IITs అయితే ఇక్కడ లాస్ట్ ఇక్కడ IITస్కి ఇక్కడే లాస్ట్. ఇక్కడ డెడ్ అండ్ IITస్కి. ఇక్కడ ఓన్లీ NITs, IIIT ప్లస్ GFTA మాత్రమే ఈ రౌండ్ 6లో ఉంటాయి. రౌండ్ 5 వరకు IITs మాత్రమే. ఓన్లీ IITs బెంగళూరు. ఇక్కడ IITs, IISc బెంగళూరు ప్లస్ NIT, IIIT, GFT అన్నీ ఉంటాయి. మీరు కంగారు పడకుండా హ్యాపీగా చూసుకోండి. ఇప్పుడు రౌండ్ మరి 4 10వ తారీఖు వస్తుంది. మనకి 10వ తారీఖు ఎన్ని గంటలకు వస్తుంది? రౌండ్ 4 సేమ్ 10వ తారీఖు 5 గంటలు కానీ 6 గంటలు కానీ 1 గంట అటు ఇటు ఇస్తారు. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్. ప్రతి ఒక్కరు కూడా పేమెంట్ చేసేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయితే ఫ్లోట్లోనే ఉండండి అమ్మ, నో ప్రాబ్లం. మీకు సీట్ నచ్చకపోతే ఫ్లోటా, స్లైడా, ఫ్రీజ్. ఈ మూడే మీరు చేయవలసిన పని ఏమీ లేదు. ఆల్రెడీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసిన నో నీడ్ టు అప్లోడ్ ఎనీ డాక్యుమెంట్స్. యూ హ్యావ్ టు స్టే ఇన్ ఫ్లోటు, స్లైడ్, ఫ్రీజ్లో మాత్రం ఉండాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, పేమెంట్ చేయండి. లేకపోతే సీటు క్యాన్సిల్ అవుతుంది. ఇది స్టూడెంట్స్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.